సో హలో గైస్, వెల్కమ్ టు ఎయిర్ టాక్స్ అండ్ రివ్యూస్. కొత్తగా వచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎస్, రణబీర్ కపూర్ రామాయణ్ టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ అయింది. 30 seconds విజువల్స్ కూడా వేశారు. అసలు ఏంటి, ఎలా ఉండబోతుంది అన్ని డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. బట్ బిఫోర్ వి గెట్ ఇన్ టు ద వీడియోలో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు కూడా కొంచెం మోటివేషన్, ఎనర్జీ అన్ని వచ్చి ఇంకా ఎక్కువ వీడియోలు పెడుతుంటాను అనమాట. అండ్ దాంతోపాటు వీలైతే కొంచెం కామెంట్ చేయడం కూడా ట్రై చేయండి. ఎందుకు చేయమంటున్నానంటే, ఇప్పుడు నేను ఒక వీడియో పెట్టిన తర్వాత ఆ కామెంట్ లో మీకు ఏమనిపించిందో రాశారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను లాస్ట్ వీడియో నా రివ్యూ పెట్టా. సో ఒక అబ్బాయి రాశాడు, బాగా చేశారు బ్రో, నాకు కూడా సేమ్ ఒపీనియన్ అనిపించింది, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ సేమ్ నాకు అలాగే అనిపించింది, చాలా బాగా చెప్పారు, అలాగే చేయండి అని చెప్పేసి. సో అలా మీరు నాకు ఫీడ్బ్యాక్ వచ్చింది అనుకోండి, దాన్ని బట్టి నేనేం మిస్ అయ్యాను లేకపోతే ఏం కరెక్ట్ చేయాలని నాకు ఐడియా వస్తుంది అనమాట. సో అందుకే అడుగుతున్నాను, వీలైతే కామెంట్ చేయడానికి ట్రై చేయండి. సో మీకేమనిపించిందో కూడా కింద రాయండి. సో ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే, టైటిల్ నుంచి రిలీజ్ అయింది, 30 seconds విజువల్స్ కూడా రిలీజ్ అయ్యాయి. ఎలా అనిపించింది ఏంట్రా అంటే, టీజర్ విజువల్స్ చూసిన తర్వాత ఫస్ట్ థింగ్ ఓమరావతిని ఎవరైనా సరే ఏమనుకుంటారంటే, అసలు మీ అమ్మమ్మ. సో అదనమాట. ఇంకా పాయింట్ లోకి వస్తే, డైరెక్టర్ నితీష్ తివారీ గారు, సో ఆయన ఏం ఫిల్మ్ చేశారు ఏంటని చూసాను అనమాట. ఒక 5 films చేశారనమాట. సో అందులోని నేను చూసిన సినిమాలు అయితే చిచోరా చూశాను, దంగల్ చూశాను. సో నేను ఆ 2 movies చూశాను, విచ్ ఇస్ ప్రిటీ గుడ్ మూవీస్. నాకు అంటే లైక్ ఓవరాల్ అవుట్పుట్ డెలివరీ మ్యాటర్స్ లో నాకు అది బాగా నచ్చుతుంది. ఆ దంగల్ అయితే నాకు కొంచెం ఇంకా బాగా నచ్చుతుంది, చిచోరా కూడా చాలా బాగా నచ్చుతాయి అనమాట. అవుట్పుట్ డెలివరీ చేసే విధానంలో నాకు ఆ 2 movies అయితే ప్రిటీ గుడ్ అనిపించాయి. సో నో కంప్లైంట్స్ అబౌట్ ద డైరెక్టర్స్ అనమాట. అండ్ ఇంకా మన మ్యూజిక్ విషయానికి వస్తే, బీజిఎం చాలా బాగుంది. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ కోర్స్ ఏఆర్ రెహమాన్ గారు, హన్స్ జిమ్మర్ అని చెప్పేసి వీళ్ళిద్దరు చేశారు. ఆ మ్యూజిక్ ఏదైతే ఉందో చాలా బాగుందన్నమాట. ఇంకా ఏఆర్ రెహమాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా కాస్టింగ్ విషయానికి వస్తే, ఎస్ ఆఫ్ కోర్స్ యు ఆల్ నో దట్ రణబీర్ కపూర్ గారు యాజ్ రామ, అండ్ యష్ గారు యాజ్ రావణ, అండ్ సాయి పల్లవి గారు యాజ్ సీత. చాలా మంచి సెలక్షన్ అనిపించింది. అంటే వాళ్ళ ముగ్గురికి అయితే నాకు కొంచెం ఓకే. యష్ గారు అయితే రావణ్ క్యారెక్టర్ కి చాలా బాగా సెట్ అవుతారు. సీత క్యారెక్టర్ కి సాయి పల్లవి గారు కూడా ఆమె ముఖం మాడ్యులేషన్స్, ఆ న్యాచురల్ ఫేస్ చాలా బాగా సెట్ అవుతారు. బట్ హనుమాన్ క్యారెక్టర్ కింద సన్నీ డియోల్ అంట, నాకు అదే కొంచెం తేడా కొడుతుంది భయ. అక్కడ అంటే తేడా కొడుతుంది అంటే, ఇన్ ద సెన్స్ లైక్ సన్నీ డియోల్ గారు కొంచెం ఏజ్డ్ పర్సన్, కొంచెం బల్కీగా ఉన్నా సరే ఏజ్డ్ పర్సన్. బట్ హనుమాన్ క్యారెక్టర్ అంటున్నారు, అదే కొంచెం తేడా అనిపిస్తుంది. బట్ ఆఫ్ కోర్స్ నాకు తెలిసి కొంచెం ఆయనకి తగ్గట్టు మేకప్ అవన్నీ కొంచెం మంచి కేర్ తీసుకొని చేస్తారని నేను అనుకుంటున్నాను. నాకేమనిపించింది అంటే, నా పర్సనల్ ఒపీనియన్, హనుమాన్ క్యారెక్టర్ కింద రిషబ్ శెట్టి గారు అయితే బాగా సెట్ అవుతారేమో అనిపించింది. ఎందుకంటే యంగ్ పర్సన్, కొంచెం ఆయన పర్సనాలిటీ కానీ ఫేస్ కానీ చాలా ఆ క్యారెక్టర్ కి చాలా బాగా సెట్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు హనుమాన్ క్యారెక్టర్ కొంచెం యంగ్ పర్సన్ చేస్తే కొంచెం బాగా వర్కౌట్ అవుద్దేమో అని అనుకుంటున్నాను. బట్ అఫ్ కోర్స్ లైక్ ఈ ఆయన సన్నీ డియోల్ గారు కూడా నాకు తెలిసినంత వరకు బాగా కేరింగ్ తీసుకొని చేస్తారు అయి ఉండొచ్చు అనుకుంటున్నా. ఎందుకంటే నేను విన్నది ఏంటంటే, లైక్ ఈ ప్రాజెక్ట్ లోని ప్రతి మైన్యూట్ డీటెయిల్ కూడా చాలా కేరింగ్ తోని ఏం తప్పు జరగకుండా చాలా బాగా తీస్తున్నారని విన్నాను. ఎందుకంటే లాస్ట్ టైం బాలీవుడ్ నుంచి ఆదిపురుష్ డెలివరీ అయింది, ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో మనందరికి తెలుసు. ప్రభాస్ గారు లాంటి కటౌట్ని పట్టుకొని అలా మూవీ డెలివరీ చేశారనమాట, విచ్ ఇస్ సో బ్యాడ్ అండ్ సో సాడ్. సో మూవీ అయితే 2 parts ఉండబోతుందంట. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే, మూవీలో ఉండాల్సింది ఏంటంటే డీటెయిల్స్ అండి. డీటెయిల్సే చాలా ఇంపార్టెంట్. అట్లా ఎలా ఉండేవారు, ఎలా మాట్లాడేవారు, ఏం తినేవారు, ఏం బట్టలు వేసుకునేవారు, ఏం చెప్పులు వేసుకున్నారు, ఇవే ఇంపార్టెంట్. ఆది పురుషులు అదే మిస్ అయిందనమాట. ఇప్పుడు ఆ యుగాన్ని చూపించి మనం మోడర్న్ చెప్పులు వేసుకొని కొంచెం షూ టైప్ లాంటివి అలా వేసుకుంటే బాగోదు కదా. సో మనందరికీ తెలిసినంత వరకు రామాయణం ఇస్ అన్ ఎస్టాబ్లిష్ స్టోరీ. అండ్ రాముడు కానీ, లక్ష్మణుడు కానీ, సీతాదేవి కానీ లైక్ అడవికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండేవారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, అంటే లైక్ ఆరెంజ్ కలర్ డ్రెస్సులు కానీ, లేకపోతే అవి లైక్ అది రుద్రాక్ష కానీ, లేదంటే ఆ శాండిల్స్ కానీ, అవే మైన్యూట్ డీటెయిల్స్ కూడా చాలా బాగా కేర్ తీసుకొని చేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, రామాయణ అనగానే అందరూ మనం రాముడి మీద ఫోకస్ చేస్తాం, అంతా ఓకే, అదంతా బాగానే ఉంటుంది కానీ, బట్ మోర్ ఇంపార్టెంట్లీ రావణాసుడి మీద కూడా ఫోకస్ చేయాలి. ఎందుకంటే రావణ్ లంక ఈజ్ మోస్ట్ బ్యూటిఫుల్ సిటీ. దెన్ లైక్ అయోధ్య కన్నా చాలా బాగుండేది అంట ఆ సిటీ అక్కడ. బట్ నేను ఆదిపురుషులు చూస్తే ఇంకా అదేదో ఆస్గార్డ్ కి బ్లాక్ పెయింట్ వేసి ఉన్నట్టు ఉంటది అనమాట. అదే అండి. ఇప్పుడు విలన్ అంటే ఇంకా విలనిస్టు, రేపిస్టు, ఇంకా అదే వీడిది అలా కాకుండా రావణాసుడు కూడా కొన్ని ఎథిక్స్ ఉండేవంట. ఆ ఎథిక్స్ ఎందుకు బ్రేక్ చేయాల్సి వచ్చింది, అసలు ఆ ఎథిక్స్ కూడా ఎందుకు ఫాలో అవ్వాల్సి వచ్చింది, వాటన్నిటికీ రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ అన్ని మైన్యూట్ డీటెయిల్స్ సహా బాగా చూపించాలి. లేదు ఇంకా రావణుడు అంటే విలను, ఇంకా వాళ్ళ సిటీలో పీపుల్ కూడా అసలు శాంతిగా ఉంచేవాడు కాదు, ఇంకా అమ్మాయిని పడి చచ్చిపోయేవాడు. సో ఇట్లా ఏవి పడితే అవి చూపించకుండా అందరికీ అర్థమయ్యేలాగా రేపడతారో అందరూ తెలుసుకోవాలి. కాబట్టి చాలా మైన్యూట్ డీటెయిల్స్ కూడా చాలా కేర్ తీసుకొని చేయాల్సిన ప్రాజెక్ట్ అనమాట అది. అండ్ మీ అందరికీ తెలుసు నాకు మైథాలజీ అంటే ఎంత ఇష్టం, మైథాలజీ ఫిల్మ్స్ కానీ మైథాలజీ అంటే ఎంత ఇష్టం. బట్ అది ఎలా పడితే అలా పోర్ట్రేట్ చేస్తే ఇట్స్ నాట్ గుడ్ అని నా ఫీలింగ్ అనమాట. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే,
ఇది నేను ఎప్పుడో చెప్పుకొని వస్తున్నాను, రామాయణం కానీ మహాభారతం కానీ ఇవన్నీ మైథాలజీ మాత్రమే కాదు, దట్స్ ఆర్ హిస్టరీ. అది హిస్టరీ. దర్ ఇస్ అ ప్రూఫ్ దట్ రామ ఇస్ లివ్డ్ ఇన్ దిస్ ఎర్త్, కృష్ణ ఇస్ లివ్డ్ ఇన్ దిస్ ఎర్త్. సో దట్ ఈస్ ఆర్ హిస్టరీ. దట్ హిస్టరీ హ్యాస్ ప్రూఫ్స్. సో ఎలా పడితే అలా కాకుండా కొంచెం జాగ్రత్తగా తీసుకొని చేయాల్సిన ప్రాజెక్ట్ అనమాట. అండ్ ఇంకా మూవీ ఎలా ఉండబోతుందిరా, అది కొంచెం మంచి హిట్ అవుతుంది అనుకుంటున్నావు, అది ఇది అనుకుంటున్నావా అంటే ఇట్స్ టూ ఎర్లీ టు కమెంట్ ఆన్ దట్ అనమాట. ఇట్స్ వెరీ షార్ట్ గ్లిమ్స్, లైక్ 30-second గ్లిమ్స్ రిలీజ్ అయింది. సో ఇట్స్ టూ ఎర్లీ టు కామెంట్ లైక్ అంత బాగుంటుంది ఎంత బాగుంటుంది అని చెప్పేసి. బట్ విల్ సీ, లైక్ ఇంకా ముందు ముందు చాలా గ్లిమ్స్ కానీ లైక్ టీజర్లు ట్రైలర్లు అన్ని వస్తాయి కదా. సో దాన్ని బట్టి అన్ని క్లియర్ గా మాట్లాడదాం. యాజ్ ఆఫ్ నౌ నాకు తెలిసినంత వరకు ఆ టైటిల్ కార్డ్ గ్లిమ్స్ కానీ లేదంటే ఆ 30-second గ్లిమ్స్ దాన్ని బట్టి చూసిన దాన్ని బట్టి నేను అర్థం చేసుకుంది ఏంటంటే, బట్ నాకు తెలిసినంత వరకు చాలా కేరింగ్తో మైన్యూట్ డీటెయిల్స్ కూడా చాలా కేర్తో తీసుకొని చేస్తున్నారని అర్థమైంది. సో అలాగే చేయాలి. అలా చేసి డెలివరీ అంటే లైక్ అవుట్పుట్ డెలివరీ అయితే ఇట్స్ గోయింగ్ టు బి అ హ్యూజ్ హిట్ అనమాట. ఎందుకంటే నార్త్ సైడ్ కానీ మన సౌత్ సైడ్ కానీ మైథాలజీ ఫిల్మ్స్కి ఎంత ఆధారం ఉంటుందో మనందరికీ తెలుసు. నార్త్ సైడ్ అయితే ఇంకా కోసేసుకుంటారు అనమాట. మైథాలజీ అంటే రాముడి గురించి కానీ కృష్ణుడి గురించి కానీ కొంచెం బాగా తీసి ఇంకా కోసేసుకుంటారు. సో అంత మంచి ఇది ఉంటుంది అనమాట. అంత పెద్ద ఎంగేజింగ్ ఫ్యాక్టర్ అది. సో అది కరెక్ట్గా డెలివర్ చేస్తే ఇట్ విల్ బి ఆసమ్ అనమాట. ఐ హోప్ దట్ ఇట్ విల్ బికమ్ అ హ్యూజ్ హిట్. లెట్స్ సీ. సో ఆ గ్లిమ్స్ చూసిన తర్వాత మీకేమనిపించింది, మీరు ఎలా అనుకుంటున్నారు కూడా కింద కామెంట్స్ చెప్పండి. సో ఇంకా నేనేమైనా పాయింట్ వదిలేసానా లేదంటే అది కూడా కింద రాయండి. సో దట్ ఈస్ మై ఒపీనియన్ అండ్ రివ్యూ ఆన్ రామాయణం అనమాట. సో నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, చేసుకుంటే వెళ్ళండి. సో రౌండ్ ఫిగర్ కొంచెం దగ్గరలో ఉన్నాం, మీరు సపోర్ట్ చేస్తే రౌండ్ ఫిగర్ కంప్లీట్ చేద్దాం. అండ్ వీళ్ళైతే కొంచెం కామెంట్స్ కూడా చేయండి. కామెంట్స్ చేస్తే కొంచెం ఎంగేజ్మెంట్ పెరుగుతుంది, నాకు కూడా కొంచెం ఫీడ్బ్యాక్ అలా తీసుకున్నట్టు ఉంటుంది అనమాట. సో కలుద్దాం మరి నెక్స్ట్ వీడియోలో. టిల్ దట్ టేక్ కేర్, బాయ్.